హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాల్టి వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి అల్లం చట్నీ అన్నమాట. అల్లం చట్నీ మామూలుగా హోటళ్ళల్లో చూసే ఉంటాం, మనం బయట టిఫిన్ సెంటర్లలో చేస్తూ ఉంటారు కదా. పల్లీల చట్నీ ప్లస్ ఇడ్లీలలో కానీ ఏ పెసరట్టు ప్లస్ ఏదైనా కానీ మనం టిఫిన్స్లోకి అల్లం చట్నీ అనేది వేస్తారు కదా. అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇవాళ వీడియో అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ: ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు, ఇవన్నీ కరివేపాకు ప్లస్ కొంచెం చింతపండు వచ్చేసి ముందుగా హాట్ వాటర్ వేసి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ పైన హాట్ వాటర్ వేసి చింతపండు ఒక లెమన్, పెద్ద లెమన్ ఉంటుంది కదా, అంతా చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడుగా ప్యాన్ పెట్టేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి మినప్పప్పు అన్నమాట. మినప్పప్పు ఖచ్చితంగా వేయాలి మీ అల్లం చట్నీకి. మినప్పప్పు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ప్లస్ మనకి స్టిక్కీగా వస్తుందన్నమాట చట్నీ అనేది. సో ఇలా మినప్పప్పు ఫస్ట్ అయితే జీలకర్ర, ధనియాలు వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసేయాలి అనమాట. సో మనం మామూలుగా దోశలేకి ఏ టిఫిన్ లేకైనా మంచిగా ఉంటుందన్నమాట. ఇది మనం ఏమన్నా చట్నీస్ హెల్త్ బాగాలేదు, ఏమైనా చట్నీస్ ఇలా చేసుకోలేము, అప్పటికప్పుడుకి ఈ అల్లం చట్నీ స్టోర్ చేసి పెట్టుకుంటే కదా 3 to 4 months అలా స్టోర్ ఉంటుందన్నమాట. చింతపండు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఏం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 months వరకు నిల్వ ఉంటుంది. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పలుచగా తయారు చేసుకొని టిఫిన్లలోకి వాడేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే అలాగైనా వాడుకోవచ్చు, యువర్ చాయిస్. సో మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ముందుగా వీటిని అయితే గిన. తర్వాత ఈ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మన ఈ చింతపండు, ఇవి బెల్లం ఉంటుంది కదా, మామూలుగా అందాజుగా వేసేసాను నేనైతే గిన. ఒక కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది. ఒక పెద్ద లెమన్ అంత చింతపండుకి ఒక కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది అనమాట. సో ఈ బెల్లాన్ని ముందుగా తురుము వేసుకొని పెట్టుకోవాలి. తొందరగా డిజాల్వ్ అయిపోతుంది అనమాట మనం తురుముకోవడం వల్ల. సో ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సరిపడంతా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుని తర్వాత అల్లం అనమాట. అల్లం చట్నీ అన్నాం కదా, మొత్తం అల్లం అంతా తొక్క తీసేసి ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే డీప్ ఫ్రై ఎలా చేస్తాం ఏదైనా కానీ అలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఒక 3 to 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఆలు అలాంటి ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఈ అల్లాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి ఇదే ప్యాన్లోకి మనం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు, బెల్లం ఉంటుంది కదా, ఈ రెండింటిని యాడ్ చేసేసి పేస్ట్ తయారు చేసుకోవడం అన్నమాట. ఈ చింతపండు, ఈ బెల్లం వేసిన పేస్ట్ అయితే మనం చిన్నప్పుడు చింతపండు పుల్లలు గుర్తున్నాయో లేదో మీకు. సో చింతపండు పుల్లలు తింటాం కదా అంగట్లో పాలు అనేసి ప్లాస్టిక్ స్పూన్స్కి చింతపండు ఇవి కట్టామిట్టలాగా కారంగా పుల్లగా తీయగా ఉంటుంది కదా, అలా ఉన్నిందనమాట ఇదైతే గిన. మా పిల్లలు మా వారు అయితే గిన ఇది లాస్ట్లో బాగుందనేసి టేస్ట్ కొంచెం ఉంచుకొని మరీ తిన్నారు. దీనైతే గిన టేస్ట్ కూడా బాగుండిందండి. కాకపోతే మనం కారం యాడ్ చేయలేదు, కొంచెం జీలకర్ర కారం యాడ్ చేస్తే సేమ్ అదే అనమాట. సో ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట బెల్లం అనేది. మనం ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మెల్ట్ అయ్యేటప్పుడు ఈ చింతపండుని యాడ్ చేసేయడమే. మనకు ఒక పాకంలాగా తయారవుతుంది అనమాట ఈ బెల్లము, ఈ చింతపండు పేస్ట్ అనేది. చాలా టేస్టీగా అనిపించిందండి. కానీ ఎక్కువ తింటే మరి ఇబ్బందే, కానీ కొంచెం నోరు బాగాలేనప్పుడు అలా ఇలా ట్రై చేస్తే కన్నా బాగుంటుంది అనిపించింది. అంగళ్ళల్లో మామూలుగా మనం చిన్నప్పుడు వెళ్ళి ఒక ₹10 పావలా ఇచ్చి చింతపండు పుల్లలు కొనుక్కుంటాం కదా, చాలామందికి గుర్తే ఉంటుంది. ఎంతమంది అలా తిన్నారో కామెంట్ చేయండి. సో ఇలా మొత్తం అయితే కన్నా ఆ బెల్లము, ఈ చింతపండు అంతా పేస్ట్ లాగా అయిపోయి మనకి ఇలా స్టిక్కీ లాగా తయారవుతుంది అన్నమాట. గట్టిగా మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు కదా, ఓన్లీ ఈ హాట్ వాటర్, బెల్లము, చింతపండే కాబట్టి ఏం అవసరం లేదన్నమాట. ఇలా
మొత్తం అయితే ఆ చింతపండు ఆ బెల్లం అనేది డిజాల్వ్ అయ్యేంత వరకు మొత్తం స్మాష్ చేసుకుంటూ ఇలా ఒక 5 మినిట్స్లో ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. ఇదంతా కూల్ డౌన్ అయిన తర్వాత మనము యాజ్ యూజువల్గా చట్నీ పట్టేసుకోవడమే అనమాట. సో ఈ అల్లం చట్నీ అనేది నేను ఈ హైదరాబాద్కి వచ్చినాక ఇక్కడ టేస్ట్ చేశాను. ఎక్కడ నేను ఈ అల్లం చట్నీ అనేది ఎప్పుడు చూడలేదు, ప్లస్ నేను తినలేదండి. టిఫిన్ సెంటర్లో ఎక్కువ వేస్తూ ఉంటారు కదా ఇడ్లీలల్లోకి పెసరట్లల్లోకి. సో అలా నేను ఇంట్లో ట్రై చేశాను అనమాట. అప్పటి నుంచి అప్పుడప్పుడు నేను చేసి స్టోర్ పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో అయితే గిన. ఇలా చింతపండులో ఇవి ఉంటాయి కదా పిచ్చెలు, అవి ఏంటంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే అవి తీసేసి పక్కన వేసుకున్నాం. మళ్ళీ మిక్సీలో వేస్తే బొగరుగా అనిపిస్తుంది కదా అది పన్నా కూడా. సో అలా కాకుండా పక్కకు తీసేసి వేస్తున్నాను అనమాట. మనకి అక్కడ మొత్తం ఇలా మెదిపేటప్పుడు మనకు కనిపిస్తాయి కదా. సో అదంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక 3 మంత్స్కి ఒకసారి మనం ఒక హాఫ్ అన్ అవర్ చేసి పెట్టుకుంటే ఒక 3 మంత్స్ హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఏం టిఫిన్స్లోకి ఏది లేనప్పుడు ఇది వేసేసుకొని అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. సో మా స్కూల్ పిల్లలకు కానీ ఇలా హడావుడిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలాంటి చట్నీలు అనేటివి. లేదు అని కూడా పల్లీల కాంబినేషన్ చట్నీకి ఈ అల్లం చట్నీ అయినా మంచిగా ఉంటుంది. సో ఇదంతా మొత్తం ఇలా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇదంతా పక్కకు పెట్టేసుకొని కూల్ తగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టేయడమే అనమాట. అంతే. అంటే మనకి లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని మనం లూజ్గా చేసుకోవచ్చు. లేదు మేము ఇలాగే తినగలమంటే అలాగే ఉంచుకోవాలి. లేదు తినేటప్పుడు అయితే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ లాగా చేసుకొని మనము వాడేసుకోవచ్చు అనమాట. ఈ కట్టా మిఠాయి అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే కనుక మంచిగా అనిపించింది. ఇదంతా అయిపోయిన తర్వాత మా పాప అయితే ఆ గోళం తీసుకొని నాకుంటూ కూర్చునింది. అవి చాలా నాకు కూడా చిన్నప్పుడు మనం తినేవి గుర్తొచ్చాయి అనమాట ఈ చింతపండు టేస్ట్ చేసిన తర్వాత. సో ఇలా మొత్తం అయితే సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. మనం దీన్ని ఇలా ఒక ప్లాస్టిక్లో కానీ గాజు దాంట్లో కానీ స్టోర్ చేసేసుకుని మనం 3 మంత్స్ ఈజీగా వాడేసుకోవచ్చు అండి. ఏమీ రాదు, స్మెల్ రాదు, బూజు కానీ ఎటువంటిది రాదనమాట. ఇలా గట్టిగా పట్టేసుకుంటే మనకు స్టిక్కీగా ఉంటుందన్నమాట ఈ మినప్పప్పు ఇవన్నీ వేయడం వల్ల. సో మనకేం పాడవదు, ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి. సో మనం కావాలనుకుంటే ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పలచగా చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు. లేదు అలాగే తినగలమంటే అలాగైనా ఓకే, నో ప్రాబ్లం. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్. మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బాయ్.